దుర్గామాత యొక్క 9వ అవతారము సిద్ధిదాత్రి, అంటే నవదుర్గలలో 9వ అవతారము. ఈ సిద్ధిదాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం మూలకంగా ఆ అమ్మవారు మనను అనుగ్రహిస్తారు. సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాత్రి యశస్విని అనేటువంటి ఈ మూలమంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని మీరు పూజించండి. అమ్మవారిని పూజించడం మూలకంగా ఈ సిద్ధిదాత్రి అనేటువంటి అమ్మవారి రూపం లోపల అష్టసిద్ధులు ఉంటాయి. అంటే అష్టసిద్ధులకు మూల రూపము సిద్ధిదాత్రి అన్నమాట. కనుక అనంతమైనటువంటి శక్తులు, జ్ఞానము, ఐశ్వర్యము ఇమిడి ఉన్నాయి ఈ అవతారం లోపల. కనుక ఈ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం పూజించడం మూలకంగా మీకు సర్వసిద్ధులు కలుగుతాయి. అన్ని విధములైనటువంటి శక్తులను ప్రసాదిస్తుంది అమ్మవారు. మోక్షాన్ని కూడాను ఇస్తుంది. సిద్ధి అంటే మోక్షం. సిద్ధిదాత్రి అనేటువంటి ఒక రూపంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి పరమానందమైనటువంటి సుఖాన్ని, మోక్షాన్ని మీకు సంప్రాప్తము అవుతుంది అమ్మవారిని పూజించడం మూలకంగా. కనుక ఈ సిద్ధిదాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించండి. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్ని కార్యాలు కూడాను నెరవేరుతాయి. శుభం.